నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే కమన్ గారు. సార్, రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులనేమో వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇది అంటుంది. కానీ లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడ్డమే అని ఆయన చెప్తున్నారు. అయితే చట్ట ప్రకారం శిక్ష పడాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అవసరమా? మామూలుగా మనకున్న చట్టాలు చాలవా? ఇంకొకటి, నేషనల్ వైడ్ కూడా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఆ ఫ్లెక్సీలు ఉన్నాయో రెడ్ బుక్ రాజ్యాంగం అని, ఆ ఫ్లెక్సీలని పెట్టడానికి ఉద్దేశం ఏంటి అనేది ఎవరికి ఎలా అర్థమైందో మనకు తెలియదు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వస్తుందని టీడీపీ వాళ్ళకి ఆనందం, అది వస్తుందేమోనని భయమేమో వైసీపీలో ఉంటుంది. ఎంత కాదన్నా చిన్న చిన్న కార్యకర్తల మీద దాడులు జరుగుతాయి కాబట్టి. నేషనల్ వైడ్ ఇది అంత ప్రచారం జరిగింది. మరి అది నెగిటివ్ వెళ్ళిందా, పాజిటివ్ వెళ్ళిందా? అసలు ఏది జరుగుతుంది ఏపీలో? లోకేష్ గారు ఏమిటంటే ఎన్నికలప్పుడు ఆయన ఏదో కార్యకర్తలకి నైతికంగా బలం కోసము, మోరల్ బూస్టప్ కోసము రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాడారు. ఆయనకు వచ్చిన కోపంతో, ఆయన కోపం కూడా కావచ్చు. అంటే వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వీళ్ళు చేసిన పనులు కూడా ఏం తక్కువ కాదు కదా వైసీపీ వాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఈ రకంగా నేను అధికారంలోకి వస్తే రెడ్ బుక్లు రాసుకుంటాను అందరి పేర్లు, వీళ్ళందరికీ నేను తగిన చట్ట ప్రకారం తగిన శిక్ష పడేలా చేస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడినారు. అక్కడితో అది అయిపోయింటే పోయిండేది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరుసగా దాడులు జరగడము ఇవన్నీ చేయడం వల్ల లోకేష్ గారు పనిగట్టుకొని ఇవన్నీ చేయిస్తున్నారు అనే అనవసరమైన చెడ్డ పేరు ఆయన మోస్తున్నారు. ఇప్పుడు అంటే ఆయన చేయించారా చేయించలేదో మనకు తెలియదు. ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్లుగా ఉంది సార్, ఎక్కడ అది అంటే లేదు. ఆయన ప్రౌడ్గా ఫీల్ అయితే ఆయనకే నష్టం. ప్రతీకార రాజకీయాల వల్ల ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు నిలబడినట్టు దాఖలాలు లేవు. అంటే ప్రతీకార రాజకీయం ఎప్పుడు ఎట్లుంటుందంటే, ఉదాహరణకి మీకు ఇది లాంగ్ స్టాండ్, అంటే ఇది సుదీర్ఘమైన వ్యవహారం కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో ఏవో ఘోరాలు చేశారని 1977లో ఆమెను ఓడించారు. ఓడించిన తర్వాత వీళ్ళు జనతా వాళ్ళు వీళ్ళకి గవర్నమెంట్ ఇస్తే వీళ్ళందరూ మేధావులు, అపర మేధావులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు ఆ ఇంటలెక్చువల్స్ పేర్లు. ఇంతమంది మేధావులతో ఒక జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఎంతసేపు షా కమిషన్ అనేది ఒకటి పెట్టి ఇందిరాగాంధీ గారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వేధించి వీళ్ళ గవర్నమెంట్ కుప్పకూలిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారే ప్రధానమంత్రిగా వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత వీళ్ళని పెద్దగా వేధించలేదు, ఆమె పట్టించుకోలేదు, ఆమె మీద గవర్నమెంట్ ఆమె చూసుకున్నారు. కానీ అంటే ఎమర్జెన్సీలో ఏమి జరిగిందో వాటిని ఆమె మళ్ళీ రిపీట్ చేసే ప్రయోగానికి పోలేదు. అంటే ఆమె కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి. లోకేష్ గారు అంత ఇందిరాగాంధీ గారితో పోల్చకూడదు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్ కదా, వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ హీరోయిజం లక్షణాలు ఉంటాయే, నేను వాణ్ణి కొడతా వీడిని కొడతా, ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అవన్నీ. ఆయన గమ్మునున్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. ఈయన ఏమంటాడు, చట్ట ప్రకారం ఎవరు తప్పులు చేస్తే వాళ్ళని శిక్షిస్తాము అంటున్నారు. చట్టం ఎవరి చేతిలో ఉంది? ఎవరు చట్టాన్ని పనిచేయించేది? మీరే కదా. చట్టాన్ని దాని పని దాన్ని చేయనిస్తారా ఎవరైనా? ఓకే, మీరు చట్ట ప్రకారము మీరు ఎవరైతే మీ వైసీపీ గవర్నమెంట్లో తప్పులు చేశారో వాళ్ళని శిక్షించండి, దాంట్లో ఎవరికి ఏ అభ్యంతరం లేదు. కానీ చట్టం అనేది అందరికీ సమానంగా వర్తింపజేయగలరా? తెలుగుదేశం వాళ్ళు చేసిన పనులను కూడా మీరు విచారించి తెలుగుదేశం కార్యకర్తలని కోర్టుకు ఈడ్చి మాకేమీ సంబంధం లేదు, మేము పార్టీలకు అతీతంగా ఉంటామని అనే మాట అనగలరా? ఉదాహరణకి పుంగనూరు ఇన్సిడెంట్ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులోకి వెళ్ళాలంటే వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి అనేది అప్పుడు ఆరోపణ. దాంతో ఏమైందంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు గొడవలు పడడం వల్ల అనేక మంది పోలీసులు గాయాలయ్యాయి. తెలుగుదేశం వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి. సరే, అవి ప్రతి కక్షతో వాళ్ళు పెట్టారు అంటారు. నిజంగా కక్షతోనే పెట్టారా? అందరూ అసలు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా రాయే విసరలేదా? రాయే విసరకుండా వైసీపీ వాళ్ళే తమ పార్టీ కోసం పనిచేస్తున్నారు పోలీసులని అంటున్నారు కదా మీరు. ఆ రోజు తమ పార్టీ కోసం పనిచేసిన పోలీసుల్ని వైసీపీ వాళ్ళే రాళ్ళతో కొట్టారా? కాదు కదా. టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళ మీద చట్ట ప్రకారం మీరు శిక్షిస్తారా? రేపు పొద్దున టీడీపీ వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఇరుక్కుంటే లేదు మా పార్టీ వాళ్ళని కాపాడతారా? చట్ట ప్రకారం శిక్షిస్తారా? అది క్వశ్చన్. మీరు ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడుగా ఒక కీలకమైన మంత్రిగా ఉన్నారు. మీరు చెప్పే ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారి వాయిస్గా ఫీల్ అయ్యే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే లోకేష్ గారు చెప్పినా కూడా ఇంచుమించు సమానమైన వెయిట్ ఉంటుంది అనేది కదా ఇప్పుడున్న మూడు. ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగము అనుకుంటుంటే ఇంకా ఏమి రెడ్ బుక్ రాజ్యాంగం? పోయినసారి వాళ్ళు అట్లనే కదా,
పార్టీ వచ్చి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన 3 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు ఏమడిగినా అయ్యో తెలుగుదేశం చేసిన ఘోరాలు అవి, తెలుగుదేశం చేసిన అప్పులు అవి, తెలుగుదేశం ఆ రోజు ఆ పనులు పూర్తి చేయలేదు, తెలుగుదేశం ఈ పనులు పూర్తి చేయలేదు అనుకుంటూ వచ్చారు. దాని ఫలితం చూశారు. మీరు కూడా ఎంతసేపు వైసీపీ వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అది చేశారు. ఇప్పుడు జనానికి వైసీపీ వాళ్ళు ఏం చేశారు అనేది అనవసరం. వాళ్ళు ఓడిచ్చేశారు, వాళ్ళు పక్కన కూర్చోబెట్టేసినారు, అయిపోయింది. అది జనానికి ఏం కావాలి, మీరు ఏం చేస్తారో కావాలి. మీరు ఏం చేయాలంటే ఎవరైనా విలేకరులు క్వశ్చన్ అడిగినా కూడా మీరు చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, అయ్యా వైసీపీ వాళ్ళ మీద ఏమైనా కేసులుంటే చట్టం చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటారు, మాకేం అవసరం లేదు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేము వైసీపీ వాళ్ళ మీద పని కట్టుకొని ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరిచే మూడ్లో లేము. మేము అమలుపరచాల్సిన పథకాలు, రాష్ట్రాన్ని ఆర్థికంగా బయటికి తీసుకురావాల్సిన సమస్యలు, అమరావతి నిర్మాణము, పోలవరం పూర్తి, ఇలా కుప్ప తెప్పల సమస్యల్లో ఆర్థికంగా ఉన్నాము. మేము వాటి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నాము అని చెప్పాలి ఆయన. అంతేగాని అది చెప్పకుండా ఎంతసేపు వైసీపీ వాళ్ళు అది చేశారు, వైసీపీ వాళ్ళు ఇది చేశారు, వైసీపీ వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు. చెప్పని మీకేమి, వాళ్ళు అబద్ధాలు చెప్తేనేమి, నిజాలు చెప్తేనేమి. ఇప్పుడేం కొత్తగా ఎన్నికలు ఏమి రావు కదా. ఫేక్ మాటలు మాడతారు అని ఏదో చెప్తారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదో జరిగింది. ఈయన ఏమంటాడు, జగన్ గారి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే పెద్దది ఉండంట. సరే పెద్దదుంటే మీరు చిన్నది చేయండి, దాన్ని ఎందుకు ఇరగొట్టేది? అదే ఆ పేరుని ఎందుకు తీసేసేది? ఎవరో చేస్తే మీరు చర్య తీసుకోండి. అంత పెద్ద అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దుండగులు వచ్చి పేరు తీసేసినప్పుడు మీరు చట్ట ప్రకారం మీరు ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళకి 24 గంటల్లో అరెస్ట్ చేయొచ్చు కదా. మీరు మీ చేతిలో చట్టం ఉంది కదా, పవర్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఎవరి పేరు పెద్దది, ఎవరి పేరు చిన్నది అనేది కాదు. పోయినసారి జగన్ గారు ఇట్లా పేర్లు, రంగులు ఈ పిచ్చి పట్టుకోవడం వల్ల మొత్తం విపరీతమైన ఒక జనంలో ఒక రకమైన అవర్షన్ వచ్చింది, విసుగు వచ్చేసింది. ఏడ చూసినా కలర్ వేయడము, లేదంటే అంటే ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ వైద్య దీనికి ఈయన రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడానికి మీకు ఇంకేమీ దొరకనే లేదా? దాని ఉన్న పేరుని ఎందుకు తీసేయడం? కాబట్టి పోయినసారి వాళ్ళు అలాంటి తప్పులు పిచ్చి పనులన్నీ చేశారు కాబట్టి జనం వాళ్ళ మీద వాళ్ళకు ఒక రకమైన శిక్ష విధించి పక్కన కూర్చోబెట్టారు. మీరు మళ్ళీ వాళ్ళు చేశారు అనుకుంటూ ఉంటే జపం చేసుకుంటున్నారు అనుకో, జగన్ జపము, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మీకు వరుసగా మీరు మైనస్ మార్కుల్లోకి వెళ్తూ ఉంటారు. రోజుకోటి అంటే ఇలా అదేమంటారు, పక్కన తప్పులు లెక్క పెడుతుంటారు జనం, 1, 2, 3 అని. అలా లెక్క పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలం ఉంది. మీరు చెప్పిన హామీలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, మీరు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇన్ని పనులు పెట్టుకొని ఎవరో ఒకరు విలేకరులు ఏదో క్వశ్చన్ వేస్తే చాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు అనగానే ఈయన ఎమోషనల్ అయిపోయి ఎత్తుకుంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, ఏం లేదు, చట్టం దాని పని దాన్ని చేసుకుని పోయి అనేస్తే అయిపోయింది. ఆయన ఆ మాట అనడం. ఇంతకుముందు కూడా అన్నారు కదా, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇంకా రాజ్యాంగం మొదలవనే లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అప్పుడే భయపడుతున్నారు అన్నారు. అంటే ఏంటి అర్థం? మీరు భయపెట్టడం వల్ల ఏ ప్రయోజనము లేదు. తాత్కాలికంగా మీరు మీరంటే భయపడవచ్చు, మీరు కేసులు పెట్టవచ్చు, వేధించవచ్చు. అంటే ఎంత వేధించినా, ఎన్ని కేసులు పెట్టినా దాని ఫలితం మళ్ళీ ఇంకొక రూపంలో మీకే చుట్టుకుంటుంది. వేధింపులు అనేది మొదలైతే ఏమవుతుందంటే దాని రిజల్ట్ మళ్ళీ వీళ్ళే చూస్తారు. అట్లా ఎంతోమంది చూశారు హిస్టరీలో. ఎవ్వరు దేనికి అతీతులు కాదు. వేధింపులు అనేది వచ్చిందంటే అయిపోయింది ఇంకా ఆ సమస్య. మీరు న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం నిజంగా అంటే వాడు అంత ఘోరం చేశాడు ఆ రోజు, మేము వదిలిపెట్టాలా అంటే ఎవరు అనరు, వదిలిపెట్టమని ఎవరు అనరు. మీరు చట్టం ప్రకారం అందరి మీద చర్య తీసుకోండి. మీ పార్టీ వాళ్ళైనా సరే, అవతల పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. ఎప్పుడైతే గ్రామాల్లో మీరు ఒక పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళని పైచేయిగా తీసుకొని ఇతర పార్టీ వాళ్ళ మీద దాడులు చేయమని తెలుసో తెలియకో ప్రేరేపించినారంటే మళ్ళీ వాళ్ళందరూ మీకు వ్యతిరేకమై కూర్చుంటారు. అంటే ఇప్పుడు ఓటు అనే ఆయుధం తప్ప ఏముంది జనం చేతిలో? ఆ ఆయుధం చేతికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎన్నిసార్లు ఓడిపోయారు? మీ పార్టీ రిపీటెడ్గా ఎప్పుడు గెలిచింది? 99లో ఒక్కసారి మీ నాన్నగారు రిపీటెడ్గా తీసుకొచ్చారు పార్టీని. అది 94లో గెలిచింది ఎన్టీఆర్ వల్ల. 99 తర్వాత మీ పార్టీ ఎప్పుడు గెలిచింది? గెలవలేదు. 2014లో గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది. 2019లో గెలిచింది, అదే 2019లో ఓడిపోయింది, మళ్ళీ 2024లో గెలిచింది. అంటే ఓటమి అంటే ఒక 5 ఏళ్ల పాటు మిమ్మల్ని కంటిన్యూ చేసిన తర్వాత జనానికి విసుగొచ్చి మిమ్మల్ని ఓడిస్తున్నారు. ఎందుకు ఓడిస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే, మేము ఇంత మెజారిటీతో గెలిచినా కూడా ప్రతిసారి మేము ఎందుకు ఓడిపోతున్నాం, నెక్స్ట్ టర్మ్కి ఎందుకు ఓడిపోతున్నాం? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004, 2009లో 2 సార్లు అధికారంలోకి తెచ్చినట్టు, లేదా 99లో ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మళ్ళీ తెచ్చినట్టు మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఇప్పుడు
2029లో మీరు అధికారం దిశగా వెళ్తారా, ఓటమి దిశగా వెళ్తారా అనేది ఇప్పుడు మీకు జరగబోయేది చెప్తుంది. మీరు ఏం చేస్తారనేది మీ ప్రతిరోజు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మీరు ఏ దిశగా ప్రయాణం చేస్తారు అనేది దిక్సూచేది. రైట్ సార్. మరేమో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది, ఈ దాడులు ఆగుతాయి. అది ఓ పక్క ప్రజల ఆస్తి ధ్వంసం అవుతుంది, కొన్ని కోట్లు నాశనం అయ్యాయి. ఎందుకంటే ఎన్నో కట్టడాలు కావచ్చు, అంటే మొదట అక్కడ జరిగింది ప్రజావేది కూల్చినప్పటి నుంచి సరే మొదలు ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రజా ఆస్తులు ఎన్నో నష్టం పోతూ ఉన్నాయి. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోగానే దానికి సంబంధించిన ప్లేసులు కావచ్చు, లేకపోతే ఆ బండ్లు కావచ్చు, ఇలాంటివి అన్నీ నాశనం అయిపోయాయి. అర్థమైతే అంటే కనీసం అది మామూలుగా అర్థమైతే అందరికీ ముందు ధ్వంసం చేయాల్సినవి అన్నీ కూడా అవి ఆపుకొని, సరే వాళ్ళకి ఏమన్నా పగున్నా కోపం ఉన్నా చట్ట ప్రకారం ఉన్నారు కదా అవి చేసుకోండి ఓకే. కానీ చిన్న చిన్న కార్యకర్తల మీద దాడులు, లేకపోతే ప్రజా ఆస్తుల మీద దాడులు, ధ్వంసాలు ఇవి జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. కోపాలు పగలు ప్రతీకారాలు ఎవరికైనా ఉంటాయి, మానవాతీత వ్యక్తులే ఉండరు కదా రాజకీయాల్లో. కానీ వాటికి లిమిటేషన్ ఏంటి? నాయకులు ఎప్పుడు కూడా విజ్ఞతతో ఉండాలి. నాయకులు ఎప్పుడు ఎమోషనల్ గురి కాకూడదు. ఎమోషన్స్కి గురైనా కూడా టెంపరవరీనే, తాత్కాలికమే. ఒకసారి పవర్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి చర్యని జనం లక్షలాది మంది గమనిస్తూ ఉంటారు. మీరు పవర్లో లేనప్పుడు ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ పవర్లోకి వచ్చేసిన తర్వాత మీరు మీ ప్రతి కదలికని మీ వాళ్ళు జనం గమనిస్తూ ఉంటారు. మీరు ఎమోషన్స్కి గురయ్యి వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి మనం చేయడము, పగ తీర్చుకోవడము, ప్రతీకారం తీర్చుకోవడము అనే మూడ్లోకి వెళ్ళినారనుకోండి, అది ఏ పార్టీకి కూడా అది ఆరోగ్యకరం కాదు. పోయినసారి వీళ్ళు చేసిన అనేక తప్పుల వల్ల వైసీపీ ఓడిపోయింది. తప్పులని వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఈరోజు వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోని వాళ్ళు దండిగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఈవీఎంలో మోసం జరిగింది కాబట్టి మేము ఓడిపోయినాం అనుకునే వాళ్ళు దండిగా ఉన్నారు. సరే వాళ్ళ ఇష్టం అది. కానీ రిపీటెడ్గా అవే తప్పులు జరుగుతూ వీళ్ళు కూడా చేసుకుంటూ పోయినారనుకోండి, పోయినంత కాలము వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు వైసీపీ ప్రభుత్వం అనుకుంటూ ఉన్నారనుకోండి, అట్లా అనుకునే కొద్దీ నష్టమే. ఇంకా లాభం ఏమి ఉండదు వీళ్ళకి. ఎందుకంటే మీరు పథకాలు ఏంటయ్యా బాబు అంటే మీరు ఏందేందో వాళ్ళు ఆ రోజు చేశారు, వీళ్ళు ఆ రోజు చేశారు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మాకు కావాల్సింది. అమ్మ వందనం ఎప్పుడు ఇస్తారో చెప్పండి మీరు విద్యామంత్రిగా. నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేశారు. అది ఎందుకది? ఈ ఇయర్ గత ప్రభుత్వం లిస్టు ప్రకారం ఈ ఇయర్ ఇచ్చిండొచ్చు కదా, ఇవ్వలేదు. అవి చెప్పమంటే ఏదేదో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇంతలా పేరు వేసుకున్నాడు, వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నాడు అంటే అవన్నీ చేశారనే కదా వాళ్ళు ఈరోజు లేరు అధికారంలో. రైట్. థ్యాంక్ యూ.